హలో వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వీకెండ్ ఇన్ అవర్ కాలేజ్. మన కాలేజ్లో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అంట. మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు కాలేజ్లో. మనం వచ్చేసి బంగ్ కొడుతున్నాం హాఫ్ డే. టైం వచ్చేసి 12:40 అవుతుంది. యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిరు. బస్సులు 2 తెచ్చిరు కొత్తవి. అవి మరి దసరా అయిపోయినాక ఓపెన్ చేస్తారేమో మేబీ. మన వాళ్ళందరూ కలిసి వస్తారు ఏమో ముచ్చటేసుకుంటా. ఇంటి బంగ్ కొడుతున్నారు అందరు కలిసి మంచిగా. వీడు వచ్చేసి మొత్తం 1 man ఆర్మీ ఆపేస్తే మనం ఉంటామా, మనం బయటకు వచ్చేస్తాం. మొత్తానికి బయటికి వచ్చినాం. ఇప్పుడు మన ఆకాష్ భాయ్, నందుబాయ్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు బయట. ఆటో ముందు అక్కడ ఉన్నారు. వీడు మొత్తం స్కూటీ వేసుకొచ్చారు బాయ్ ఇద్దరు. అట్లా మనం సిటీ పోతున్నాం టైంపాస్కి. ఎవరికొవరు ఇంటలేరు అసలుకి. మొత్తం బస్సులు అన్నీ మీదికి వస్తున్నాయి. మనం బెంగళూరు క్రాస్ అవుతున్నాం ఇప్పుడు. మనం మెయిన్గా ఎందుకు వెళ్తున్నాం అంటే మన నందుబాయ్ వచ్చేసి డ్రెస్సులు కొంటున్నాడు. మరి జూడియో అవుతుందో, మ్యాక్స్ అవుతుందో, ఫిక్స్ అవుతుందో తెలియదు పోయినాక. మన ఆకాష్ భాయ్కి ఇక్కడ హస్నాపూర్లో ప్యాంతులను స్లిప్ ఇవ్వాలి అమ్మాయిల బట్టలు. ఏం వేసుకుంటాడో మరి చూడాలి. మీరు వచ్చే టైంకే సిగ్నల్ పడుతుందా, సిగ్నల్ పడే టైంకి మనం వస్తామా తెలియదు. ఎప్పుడు వచ్చేటప్పుడే సిగ్నల్ పడుతుంది. మనం జూడియోకి వెళ్దాం ఫస్ట్ అయితే. జూడియోకి వెళ్ళి ఆడ కలెక్షన్ చూసి దాని తర్వాత నెక్స్ట్ ఎయిడ్కి అనేది చూడాలి. మొత్తం ట్రాఫిక్ అంతా మన ముందరనే ఉంది. మనం కర్మంగడ్ జూడియోకి అనేది వచ్చేసినాం. ఈడ కలెక్షన్ వచ్చి పెద్ద ఏమో అంతా అనిపిస్తలేదు. అటు ఇటు టైంపాస్ చేసి ఏసీలో కొద్దిసేపు ఉండి 2 డ్రెస్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి చింతలకుంట సైడ్ వెళ్తున్నాం. సుష్మా థియేటర్ పక్కన శ్రీనివాస కన్వెన్షన్ సంథింగ్ ఏదో ఉండే, అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిరు. మనం ఇందాకనే జూడియో నుంచి బయటికి రాని రీల్ అనేది చూసినాం. సేల్ ఉందనేసి ఒకసారి కలెక్షన్ చూడడానికి వెళ్తున్నాం. మనం చింతలగూడ టన్నెల్ అనేది బయటకు వచ్చేసినాం. సైడ్కి డిజైన్ అయితే బాగా వేసారు. అసలుకి ఎట్లా వేస్తారేమో ఆర్టిస్ట్లనే. మొత్తం ఫంక్షన్ మొత్తం నిండిపోయారు జనాలు. మొత్తం ఏడిగాడి కుప్పలు పడేసారు డ్రెస్సెస్ అన్నీ. మనం ఒక బాస్కెట్ మొత్తం నింపుకున్నాం. పెట్రోల్ పోయించుకోనికి వచ్చినాం. ఇప్పుడు దావత్కి వెళ్దాం. దావత్ రెస్టారెంట్కి వచ్చినాం. తినాలి. టైం 4:30 అవుతుంది. మళ్ళీ రిటర్న్ బిఎన్ఐటి నుంచి సార్ కాంప్లెక్స్ నుంచి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాలి. ఇంకా టైం 5 అయింది. గురునానక్ బస్సెస్ అన్నీ కనిపిస్తాయి. మన ఆకాష్ బైక్ బండి వేస్తే మొత్తం అద్దాలు క్లీన్ చేసుకుంటున్నాం. మనం ఇంజాపూర్ కట్ట అనేది క్రాస్ అవుతున్నాం. ఇక్కడ స్టాచ్యూ దగ్గర వచ్చేసి అందరు రెగ్యులర్గా ఫొటోస్ దిగుతారు. అండ్ ముందు మస్కటీలా ఆగాలి. మనం ఐస్ క్రీమ్ తినేసి మన శ్రీహిందూ కాలేజ్ ముందు నుంచి వెళ్తాం. మంచిగా బ్రిడ్జ్ పై నుంచి గోపురం అనేది బాగా కనబడుతుంది. గోపురం చూసి ఎంతమంది మోసారో కాలేజీలోకి వచ్చి. ఇబ్రహీంపట్నం వెళ్తున్నాం. మనం వచ్చేసి కట్ట కింద ఉన్నాం. మన గురునానక్ కాలేజ్ ఆ బిల్డింగ్ కట్టినందుకు ముందరున్న కాంపౌండ్ వాల్ అనేది పగలగొట్టి మరీ గ్రిల్ వేయించుకోరు వ్యూ కోసం. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్లాగ్ వాళ్ళ రెస్టారెంట్ ఓపెన్ చేసారు రీసెంట్గా. ఈడ అనేది ఒక బిల్డింగ్ ఇట లేకుండే, అట్లాంటిది ఇప్పుడు మినీ మంగళపల్లి అయిపోయింది. మొత్తం హాస్టల్ అనేది అన్నీ లేపారు గ్యాప్లా. మనం రోడ్ మీద ఏడ వేసినా మొత్తం బతుకమ్మ ఫెస్టివలే కనబడుతుంది. మొత్తం పువ్వులన్నీ రోడ్ మీదనే ఉన్నాయి. ఇంకో 2 minutesలో యాచారం ఎంటర్ అయిపోతాం. ఇది వచ్చేసి తిరుమలైన గుట్ట. దీనిపైన టెంపుల్ ఉంటుంది. ప్రతి సండే వెళ్తారు ఇక్కడికి అందరూ రెగ్యులర్గా. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో. దీనిపైన మనకేమంటారు బొట్టు ఉంటుంది వెంకటేశ్వర స్వామి. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శ్రీ చైతన్య స్కూల్. ఈ ఇయరే ఓపెన్ చేసారు. ముందు వచ్చేసి 2 టెంపుల్ ఉంటాయి ఆపోజిట్లో. ఒక దాని పేరు వచ్చేసి స్వాగత్ వైన్స్, ఇంకో దాని పేరు వచ్చేసి లక్కీ వైన్స్. ఈడలేని ట్రాఫిక్ అంతా ఇన్నే ఉంటుంది యాచారంలో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.